హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఆర్ క్రియేటివ్ ఐడియాస్. ఈరోజు మనం ఒక ముత్యాల హారాన్ని తయారు చేద్దాము. నేను దీన్ని కృష్ణయ్య కోసం తయారు చేశాను. దీనికి కావలసిన మెటీరియల్స్ ఇలాంటి పూసలు ముత్యాలు తీసుకోవాలి. అలానే మనకు నచ్చిన కలర్ ఊలు తీసుకోవాలి. ఇలా దండ తయారు చేయడం కోసం ఇలా పూలు కుట్టే దారాన్ని తీసుకోవాలి. నీడిల్ తీసుకోవాలి, ఒకటి సీజర్స్ తీసుకోవాలి, ఒక ఫోర్క్ తీసుకోవాలి. ఈ ఫోర్క్తో పాంపామ్స్ తయారు చేసుకోవడానికి చిన్న ఊలు ముక్క కట్ చేసుకోవాలి. దీన్ని ఫోర్క్కి ఇలా పెట్టుకొని ఫోర్క్ చుట్టూ 50 రౌండ్స్ వేసుకోవాలి. ఇలా ఫోర్క్ చుట్టూ 50 రౌండ్స్ వేసుకొని ఆ ఊలను కట్ చేసుకోవాలి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఊలుని ఇలా ఫోర్క్ నుండి ఇటువైపు తీసుకొచ్చి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ముడి వేసుకోవాలి. ఇక్కడ ఇలాంటి పాంపామ్స్ 8 అయితే సరిపోతాయి. తక్కువ మొత్తంలో పాంపామ్స్ కావాలి అంటే ఈ మెథడ్ చాలా ఈజీగా ఉంటుంది. కొన్ని అయితే సరిపోతాయి. మనకి ఎక్కువ మొత్తంలో పాంపామ్స్ కావాలి అనుకుంటే ఎలా చేయాలో ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉంది, మీరు అది కూడా ఒకసారి చూడండి. విడివిడిగా వచ్చేట్లు ఇలా చుట్టూ కట్ చేసుకోవాలి. ఇలా విడివిడిగా చేస్తే ఇలా వచ్చింది కదా. ఇప్పుడు అన్ని హెచ్చు తగ్గులు ఉన్నాయి కదా, ఈ హెచ్చు తగ్గులన్నిటిని మనం ట్రిమ్ చేసుకోవాలి. ఇలా 8 తయారు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ దారాన్ని తీసుకొని 1.5 మీటర్లు వచ్చేట్లు కట్ చేసుకోవాలి. ఇలా 1.5 మీటర్ వచ్చేట్లు 3 పీసెస్ కట్ చేసుకోవాలి. ఒక పీస్ దారాన్ని నీడిల్కి ఎక్కించుకొని చివర్లు ఇలా ముడి వేసుకోవాలి. ఇప్పుడు ఒక ముత్యాన్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు నాటు వేసుకోవాలి. ఇలా ముడివేసిన తర్వాత పాంపామ్ని మధ్యలోకి వచ్చేట్లు గుచ్చుకోవాలి. ఇప్పుడు 8 ముత్యాలు గుచ్చుకోవాలి. ఇలా 8 ముత్యాలు గుచ్చుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక పాంపామ్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు మధ్యలోకి ఇలా గుచ్చుకోవాలి. ఇప్పుడు ఒక లైన్ తయారైంది. ఇప్పుడు నీడిల్ని థ్రెడ్ నుంచి కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక 2 పీసులు ఉన్నాయి కదా, ఆ పీసులు ఇంకొకటి నీడిల్కి ఎక్కించుకోవాలి. ఇప్పుడు మనం ముందు తయారు చేసిన దానిలానే ఇంకొకటి తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాంపామ్ వేసిన తర్వాత 8 బీడ్స్ ఎక్కించుకోవాలి. ఇలా 8 బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందు తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఆ పాంపామ్లో నుంచి దీన్ని పైకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ థ్రెడ్ నుంచి నీడిల్ని కట్ చేసుకోవాలి. ఇంకొక థర్డ్ పీస్ ఉంది కదా, దాన్ని కూడా ఇలానే తయారు చేసుకోవాలి. సేమ్ ముందు చేసిన రెండు దానిలానే దీనికి కూడా 8 బీడ్స్ ఎక్కించుకోవాలి.
ఇప్పుడు ఈ లైన్ని కూడా ముందు ఎక్కించిన దానిలానే ఈ పాంపాంలో నుంచి పైకి తీసుకుని రావాలి. ఇలా 3 లైన్స్ హ్యాంగింగ్ లాగా వస్తాయి కింద. ఇప్పుడు ఈ దారాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు పైన మొత్తం 6 లైన్స్ వచ్చాయి కదా, ఈ 6 లైన్స్లో ఒక 3 లైన్స్ ఒకవైపుకి, ఇంకో 3 లైన్స్ ఒకవైపుకి డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక లైన్ తీసుకొని దీనికి నీడిల్ ఎక్కించుకోవాలి. ఇప్పుడు ఈ లైన్కి 15 ముత్యాలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్కి ఇలా 15 ముత్యాలు వేసుకోవాలి. ఇప్పుడు ఒక పాంపాం గుచ్చుకోవాలి. ఇప్పుడు థ్రెడ్ని నీడిల్ నుంచి తీసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక థ్రెడ్ నీడిల్కి ఎక్కించుకొని ఇలానే 15 ముత్యాలు వేసుకోవాలి. ఇలా 15 ముత్యాలు గుచ్చుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ని కూడా మనం ముందుగా గుచ్చిన పాంపాంలో నుంచి దీన్ని కూడా తీసుకురావాలి. ఇప్పుడు మనం 2 లైన్లని ఈ పాంపాంలో నుంచి తీసుకొచ్చాం కదా, ఇప్పుడు ఈ థ్రెడ్ కూడా సేమ్ అలానే నీడిల్ గుచ్చుకొని 15 ముత్యాలు గుచ్చుకొని ఈ పాంపాంలో నుంచే పైకి తీసుకురావాలి. ఇప్పుడు ఒకవైపు తయారైంది కదా, ఇప్పుడు ఈ 3 పొరలకు కూడా సేమ్ అలానే తయారు చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక్కొక్క లైన్ 15 ముత్యాలు గుచ్చుకోవాలి, పాంపాంలో గుచ్చుకోవాలి. సేమ్ అలానే వీడియోలో చూపిస్తున్నట్లు తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇలా తయారైంది కదా దండలాగా, హ్యాంగింగ్స్ 3 లైన్స్ తోటి ఇప్పుడు మన దండ తయారవుతుంది. ఇప్పుడు మనకి ఎంత లెంత్ కావాలో అంత తయారు చేసుకోవాలి. సేమ్ ఇలానే మళ్ళీ 15 ముత్యాలు గుచ్చుకోవాలి ఒక్కొక్క లైన్కి, మళ్ళీ ఒక పాంపాం గుచ్చుకోవాలి. సేమ్ వీడియోలో చూపిస్తున్నట్లు అలానే గుచ్చుకోవాలి. ఇలా 2 వైపులా గుచ్చుకోవాలి. ఇప్పుడు చివరిగా ఒక్కొక్క లైన్కి 6 ముత్యాలు వేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఆ 3 లైన్స్ని ఈ 3 లైన్స్ని కలుపుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ముడి వేసుకోవాలి. ఇలా ముడి వేసుకొని చివర హెచ్చుతగ్గులు ఉన్న దారాలన్నిటిని నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి, కృష్ణయ్యకి ముత్యాల హారం తయారైంది. ఎలా ఉంది ముత్యాల హారం? బాగుందా? మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ వెంటనే వస్తాయి. మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే మరిన్ని వెరైటీ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళీ వేరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.